పేజ్ నెంబర్ 55, రికార్డింగ్ నెంబరు 16. త్రిపురా రహస్య జ్ఞానఖండ సారము అనే శాక్తేయ గ్రంథంలో 2nd చాప్టరు 2వ అధ్యాయం చదువుకుంటూ ఉన్నాము. విచార మాహాత్మ్యము అని ఇక్కడ హెడ్డింగు. భార్గవరాముడు గురువునకు ప్రణమిల్లి అంజలించి ఇట్లు పలికెను. భగవానుడా, పూర్వము క్రోధముతో రాజవంశములను 21 మారులు సంహరించి రక్తముతో నిండిన మడుగులో పితరులకు తర్పణము గావించి తిని, నా భక్తి విశేషము వలన పితృదేవతలు సంతుష్టులై నా క్రోధమును ఉపశమింపచేసిరి. మా తండ్రి గారి ఆజ్ఞ వలన శాంతుడనైతిని. ఇప్పుడు విష్ణుదేవుడు శ్రీరాముడుగా అయోధ్యయందు అవతరించి ఉన్నాడు. ఆయన యందు కూడా నేను క్రోధము చేత అంధుడనై బలగర్వముతో ఆయనను ఎదుర్కొంటిని. ఆయన నా బలగర్వమును తొలగించి పరాజితుని చేసి బ్రాహ్మణుడనని దయతలచి ప్రాణములతో విడిచిపెట్టెను. అచ్చట నుండి తిరిగి వచ్చుచూ నిర్వేదముతో నేనెంతయో దుఃఖించి తిని. ఇప్పుడు మార్గమునందు నివురుగప్పిన నిప్పువలేనున్న సంవర్తుని ఆకస్మికముగా చూచి తిని. ఆయన అవధూతేంద్రుడని స్ఫురించెను. సంతప్తుడైన వానికి చల్లని గాలి సోకినట్లు ఆయన యొక్క సమాగమమున నా హృదయము చల్లబడి ఎంతో హాయి నొంది తిని. అప్పుడాయనను, అయ్యా, తమ స్థితి ఎట్టిది అని ప్రశ్నించి తిని. ఆయన తత్వము యొక్క సారమును ముద్దగా చేసి అమృతము వలె నాకు అందించెను. దరిద్రుడు మహారాజ్ఞిని ఎట్లు తరచి ప్రశ్నింపజాలడో అట్లే నేనును ఆయనను వివరముగా అడుగజాలనైతిని. అయినను అది నాకు ఎట్లు సులభముగా తెలియనో అట్లు చెప్పుడని ఆయనను ప్రార్థించి తిని. అప్పుడాయన తమ యొద్దకు పొమ్మని చెప్పెను. పిమ్మట బ్రుడ్డివాడు జనులను చేరుకున్నట్లు నేను మిగుల సుఖప్రదములైన తమ పాదముల యొద్దకు చేరి తిని. తమ వలన త్రిపురాదేవి యొక్క మాహాత్మ్యమును సమగ్రముగా విని ఆమెను భక్తితో ఉపాసించి తిని. ఆమె తన యొక్క రూపమున నా చిత్తమునందు నిత్యము భాషించుచున్నది. దీని వలన ఫలమేమి? సంవర్తుడు చెప్పినదేమో కొంచెము కూడా తెలియలేదు. భగవానుడా, దయ ఉంచి ఆయన ఏమి చెప్పెనో అది నాకు బోధింపుడు. అది తెలియకున్నచో నాకు కృతకృత్యత కలుగదు. దానిని తెలుసుకొనకుండా నేను చేయుచున్నదంతయు బాలక్రీడ వలె తోచుచున్నది. పూర్వము నేను గొప్ప దక్షిణలతో విశేషమైన అన్నప్రదానముతో పెక్కు యజ్ఞములను చేసి తిని వాని ఫలమంతయు అల్పమే అని సంవర్తుడనెను. ఏది అల్ప ఫలమో అది అన్ని విధముల దుఃఖమే అగునని తలచుచున్నాను. సుఖము లేకుండుట దుఃఖము కాదని, అల్పమైన సుఖమే దుఃఖమని చెప్పుదురు. ఎందువల్లనగా సుఖము పోవునప్పుడు కలుగు దుఃఖము అసలు సుఖమే లేనప్పటి దుఃఖము కన్నా మిగుల బాధాకరముగా ఉండును. ఇంత మాత్రమే కాదు, అధికమైన సుఖమును సంపాదించినను అది కూడా ఎప్పుడైనను పోవచ్చును అను భయము ఉండనే ఉన్నది. ఇంకా ఏ కర్మలు చేసినను, ఏ ఉపాసనలు చేసినను మృత్యువు రాదు అన్నమాట లేదు. త్రిపురాదేవి ఉపాసనము కూడా మానసికమైన క్రియయే అగుట చేత అదియును బాల్యక్రీడ వలనే ఉన్నది. ఇది ఇట్లు కాకున్నను శాస్త్ర భేదము చేత ఇంకొక విధముగా చేయవచ్చును. ఈ ఉపాసనమును ఈ దేవిని గాక మరి ఒక దేవతను ఆలంబనముగా గైకొని అయినను చేయవచ్చును. ఏ దేవతను ఎట్లు ఉపాసించినను ఈ ఉపాసనా ఫలము కూడా యజ్ఞముల ఫలముల వలె అసత్యమే అగును. అసత్యము సత్యముతో సమానం ఎట్లగును? కర్మగాని ఉపాసన గాని కర్తవ్యమన్నచో అది నిత్యము చేయవలసియే ఉండును. ఇక దానికి అవధి ఎక్కడా? భగవంతుడైన ఆ సంవర్తుడు కర్తవ్య లేశము అను విషాగ్ని జ్వాలకు దూరుడై సకల విధముల చల్లగా ఉన్నట్లు కనిపించినాడు. దావాగ్ని వనమును దహించుచుండగా దానికి ఎడముగా ఉన్న మంచినీటి కొలనులో క్రీడించుచున్న గజము వలె
ఆయన అభయమైన మార్గమును ఆశ్రయించి ఈ లోక వ్యవహారమును చూచి నవ్వుచున్న వాని వలె నాకు కనిపించినాడు. ఆయన ఎట్టి కర్తవ్యము లేక సంతోషము అను అమృతమును ఆస్వాదించుచు ఆనందించుచున్నాడు. ఆయనకు అట్టి స్థితి ఎట్లు కలిగినది? అప్పుడు ఆయన నాకు చెప్పినది ఏమి? ఇది అంతయు నాకు తమరు దయతో చెప్పి నన్ను కర్తవ్యము అను కాలసర్పము నుండి విముక్తుని కావింపవలయును. ఇట్లు ప్రార్థించి భార్గవుడు గురువు యొక్క చరణములయందు సాష్టాంగముగా ప్రణమిల్లెను. అప్పుడు భార్గవుడు ముక్తి మార్గమున ప్రవేశించుటకు అర్హుడై ఉన్నాడని గ్రహించి దత్తాత్రేయుడు దయతో ఇట్లనెను: వత్సా లెమ్ము, ధన్యుడవైతివి. సముద్రములో మునుగుచున్న వానికి నౌకవలే నీకు ఈ ఆలోచన కలిగినది. సకల కర్మానుష్ఠానము వలనను కలుగవలసిన ఫలము ఇదియే. సకల ప్రాణుల హృదయములందును ఆకాశ రూపమున ఉన్న ఆ త్రిపురాదేవి నీవు తప్ప నాకు వేరు శరణము లేదు అని తన్ను ఆశ్రయించు భక్తుని మృత్యువుల పరంపర నుండి తప్పించి పరమపావనమైన పదమునకు చేర్చును. కర్తవ్యము అను భేతాళుని చూచి భయపడుతున్నంత వరకు సుఖముండదు. కర్తవ్యము అను విషము చేత మూర్ఛితమై ఉన్న ఈ జగత్తును చూడుము. ఇది తనకు ఏది హితమో గుర్తింపజాలకున్నది. అనాది కాలము నుండి ఇది భయంకరమైన కర్తవ్యము అను విష సముద్రమునందు ఉడికిపోవచ్చు గతిని కానలేకున్నది. కొందరు బాటసారులు ఒకప్పుడు వింధ్య పర్వతమును చేరిరి. వారు ఆకలి యొక్క తీవ్రత చేత కనులు తిరుగుచుండగా విపష్టిమో పండ్లను చూచి తుమ్మికి పండ్లు అనుకొని భక్షించిరి. ఆ పండ్ల వలన కలిగిన విషజ్వాల చేత శరీరములందు తాపము బయలుదేరగా వారు ఆ తాపశాంతికై నిమ్మ పండ్లు అనుకొని ఉమ్మెత్త పండ్లను తినిరి. దాని చేత వారు ఉన్మత్తులై ఒకరితోనొకరు కలహించుకొనుచు కొట్టుకొనుచు ముండ్ల పొదలలో పడి శరీరముల నిండా గాయములగుచుండగా అర్ధరాత్రికి ఒక నగర ద్వారమును చేరిరి. ద్వారపాలకులు అడ్డగింపగా వారితో కలహించిరి. ఆ ద్వారపాలకులు బెత్తములతో కొట్టనారంభింపగా వీరిలో కొందరు అగడ్తలో కూపములలో పడి మరణించిరి. మరికొందరు బందీలుగా పట్టుబడిరి. లోకములో జనులు కూడా ఏదో మేలును కోరుచు కర్తవ్య విషముచే మూర్ఛితులై నశించుచున్నారు. భార్గవా, నీవు ధన్యుడవు. అభ్యుదయము నొందితివి. శ్రేయస్సు అను మహాసౌధమును ఆరోహించుటకు మొదటి మెట్టు విచారణమే. సరి అయిన విచారణము లేకుండా ఎవనికైనను క్షేమము ఎట్లు కలుగును? అవిచారమే పెద్ద మృత్యువు. దానిచేతనే జనులందరూ హతులగుచున్నారు. విమర్శించి పనిచేయువాడు ఎల్ల ఎడలా అభిష్టమును పొంది జయించుచున్నాడు. అవిచారముచే రాక్షసులు హతులైరి. దేవతలు విచారపరాయణులై సుఖమునొందిరి. వారు విచారము వలననే విష్ణువును ఆశ్రయించి శత్రువులను జయించుచున్నారు. సుఖము అను వృక్షమునకు చాలా శక్తివంతమైన విత్తనము విచారము. విచారము గలవాడే అందరికన్నా అధికుడగుచున్నాడు. దానిచేతనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పూజింపబడుచున్నారు. దానిని కోల్పోయినప్పుడు వారు కూడా ఆపదల పాలైనారు. ఎవరు క్షణమైనను విచారమును వదలి ఉండరో వారే మహాత్ములు. వారికి నిరంతరము నమస్కరించుచున్నాను. జనులు విమర్శింపకుండా కర్తవ్యముల పాలై మూఢులగుచున్నారు. కొందరు విచారించి అపారములైన సంకటముల నుండి విముక్తి నొందుచున్నారు. ఈ అవిచారము ఎప్పటి నుండియో లోకములను ఆవరించి ఉన్నది. ఎండలు మండుచుండగా ఎడారిలో చల్లని నీరు ఎట్లు దొరకదో అట్లే అవిచారమున్నంత వరకు విమర్శ పుట్టదు. విచారము కలుగుటకు దేవి ఆరాధనమే పరమ సాధనము. భక్తితో పరదేవతను ఆరాధించినచో ఆమె ప్రసన్నురాలై ఆకాశమునందు సూర్యుని వలె చిత్తమునందు విచార రూపమున ప్రకాశించును. కావున కపటము లేకుండా గురువును సేవించి ఆయన బోధించిన క్రమమున సర్వాంతర్యామిని
ఆత్మరూపయు అయిన త్రిపురామహేశ్వరిని ఆరాధింపవలెను. నిర్మలమైన భక్తి శ్రద్ధ ఆరాధనమునకు మూలములు. ఆమె మాహాత్మ్యమును వినుట వలన భక్తి శ్రద్ధలు కలుగును. కావుననే నీకు మొదట మాహాత్మ్యమును వినిపించి తిని, దానిని వినుట వలన ఇప్పుడు నీకు ఈ శుభము కలిగినది. విచారము శ్రేయస్సునకు మూలము కావున ఇంక నీకు భయము లేదు. సన్నిపాత జ్వరము వచ్చినవాడు ఔషధమును సేవించుచున్నాడు. ధాతువుల యొక్క పరిశుద్ధత కలుగు వరకు భయముండును. అట్లే అవిచారమున్నంత వరకు జీవులకు మహాభయము తప్పదు. విమర్శనము పుట్టనంత వరకు కలుగు జన్మలన్నీయూ నిష్ఫలములు. విమర్శనము కల జన్మమే సఫలము. బావిలోని కప్పవలే ఈ బ్రహ్మాండము అను కూపమునందు జీవులు శుభమేదో అశుభమేదో విమర్శించి గ్రహింపలేక పుట్టి పుట్టి నశించుచున్నారు. దుఃఖమును కలిగించువాని యందు సుఖబుద్ధిని, సుఖమును కలిగించువాని యందు దుఃఖమును తలంపును పొందుచు అవిచారము యొక్క ప్రభావము వలన సంసారాగ్ని యందు ఉడికిపోచున్నారు. ఆడగాడిద వెనుక కాళ్లతో ఎన్ని పర్యాయములు తన్నుచున్నను మగగాడిద దాని వెంటనే ఎట్లు పోవుచుండునో అట్లే జనులు కూడా సంసారము వలన ఎన్ని దుఃఖములు పొందుచున్నను దానిని వదలలేకున్నారు. నీవు విచారాత్మకమైన బుద్ధిని పొందితివి కావున దుఃఖమును తరింపగలవు. ఇది జ్ఞానఖండమున విచార మాహాత్మ్యము అన్న ద్వితీయాధ్యాయము సంపూర్ణము. బాలప్రియ ఉపాసన మానసికమైన క్రియ. అది కర్తవ్యముగా తోచుచున్నంత వరకు సుఖము కలుగదు. ఆ ఉపాసనము వలన విచారము కలగవలెను. తత్వమును విచారించినప్పుడు ఆత్మజ్ఞానము కలుగును. అప్పుడు కర్తవ్య బుద్ధి పోయి సుఖము కలుగును. మన రికార్డింగ్ లో 16 నెంబర్ అయిపోయింది. విచార మహాత్మ్యము అనే 2nd చాప్టర్ కూడా అయిపోయింది.